రాష్ట్రంలో ప్రజారోగ్య రంగానికి సీఎం చంద్రబాబు సర్కార్ ఉరితాడు బిగిస్తోందంటూ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా చంద్రబాబుని నిలదీశారు. ఇప్పటికే స్పెషలిస్ట్ వైద్యులు సహా సిబ్బంది నియామకాలు నిలిపివేసే జీవో వేకెన్సీ పాలసీకి గడ్డి కొడుతున్నారు. మరో వంక బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ నీరుగారుస్తున్నారు. ప్రజలు వైద్యం కోసం తిరిగి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి తెస్తున్నారంటూ చంద్రబాబు ప్రభుత్వ విధానాలు తూర్పారబడుతూ ట్వీట్ చేశారు. ఏడాది కొత్తగా ప్రారంభం కావాల్సిన 5 మెడికల్ కాలేజీలు ఉద్దేశపూర్వకంగా మీరు నిర్లక్ష్యం చేయడం దీనికి మరో సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ఏడాది ఆ కాలేజీల్లో తరగతులు ప్రారంభించకపోవడం మీ ప్రభుత్వ అసమర్థకు నిదర్శనం అని చంద్రబాబు మీద ధ్వజమెత్తారు. ట్వీట్లో ఆయన రైజ్ చేసింది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేసేందుకు పలు విప్లవాత్మక సంస్కరణలు తెచ్చాం. దీంట్లో భాగంగా విలేజ్ వార్డు క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, మండలానికి 2 PHCలు, 108, 104 సర్వీసులు గణనీయంగా పెంపు, ఆరోగ్యశ్రీ పరిధిలోకి 3257 ప్రొసీజర్లు, కోలుకునే సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య ఆసరా, ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు ఎప్పుడూ లేని విధంగా చేపట్టాం. 16,880 కోట్లతో ఆసుపత్రుల్లో నాడు నేడు కొత్త మెడికల్ కాలేజీల పనులు చేపట్టాం. ఇవన్నీ చివరి దశకు వచ్చినాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ చొప్పున మొత్తం 17 కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి 8,480 కోట్లతో శ్రీకారం చుట్టాం. పటిష్ట ప్రణాళిక వల్ల 2023-24 విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్త మెడికల్ కాలేజీలో తరగతులు ప్రారంభమైనాయి. 750 MBBS సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చినాయి. దీని ద్వారా పేద విద్యార్థులకు ఎంతో మేలు జరిగింది. ఈ క్రమంలో 24-25 విద్యా సంవత్సరంలో పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కొత్త కాలేజీలో తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. అన్ని వస్తువులున్న మీ వైఖరి కారణంగా వీటి గ్రహణం పట్టింది చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీతో పొత్తులో ఉన్న మీరు అనుమతులు తెచ్చుకోలేకపోయేది మీ వైఫల్యం కాదా? ఫలితంగా మరో 750 సీట్లు అందుబాటులోకి రాకుండా పోయి దీంతోపాటు కొత్త కాలేజీలో మెడికల్ సీట్లన్నింటినీ కూడా కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తూ ఉంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూడా గాలికి వదిలేశారు. మెడికల్ కాలేజీలన్నింటి ప్రైవేట్ పరం చేసి సామాన్యులను ఎత్తిన భారం మోపే విధానాల్లోకి వెళ్తున్నారు. పీపీపీపీ మోడల్ అంటూ ప్రైవేట్ కోసం, ప్రైవేట్ కొరకు, ప్రైవేట్ చేత, ప్రైవేట్ వల్ల నడుపుతున్న వ్యవస్థల రంగాన్ని మార్చేసి సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందుబాటులో లేని పరిస్థితి తెస్తున్నారు. ఈ విధానాలను ఇప్పటికైనా మార్చుకోండి. ప్రైవేట్ సంస్థలకు పోటీగా ప్రభుత్వ రంగం ఉన్నప్పుడే రేట్లు అదుపులో ఉంటాయి. వెంటనే స్పందించి ఈ సంవత్సరం 5 కొత్త మెడికల్ కాలేజీలో తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మేము శరవేగంగా నిర్మించిన కాలేజీలకు మిగిలిన ఆ సొమ్మును కూడా విడుదల చేసి ఈ సంవత్సరం కొన్ని, వచ్చే సంవత్సరం మిగిలిన అన్ని పూర్తి చేసి దిశగా అడుగులు వేయండి. మీ మద్దతుపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నందున ఆ పలుకుబడిని వాడుకుని 5 మెడికల్ కాలేజీలు వెంటనే అనుమతులు సాధించాలంటూ చంద్రబాబుకి లేఖ రాశారు.